ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. 2 రోజుల్లో అది తీవ్ర అల్పపీడనంగా బలపడి పశ్చిమ వాయువ్య దిశగా పయనిస్తూ తమిళనాడు తీరం వైపు వెళ్లే అవకాశం ఉందని భావిస్తూ ఉన్నారు. దీని ప్రభావంతో మంగళవారం నుండి గురువారం వరకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాలో తేలికపాటి వానలు, భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. థ్యాంక్ యూ బిందు. గత కొద్ది రోజులుగా ఆంధ్రప్రదేశ్ లో అల్పపీడనాలు ఏర్పడుతున్నాయని చెప్పుకోవచ్చు. దక్షిణ అండమాన్ సముద్ర తీరంలో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం అయితే ఏర్పడడం జరిగింది. రానున్న 24 గంటల్లో కూడా ఇది మరింత బలపడి తీవ్ర అల్పపీడనంగా ఏర్పడనుంది. పశ్చిమ వాయువ్య దిశగా ఇది ప్రయాణిస్తుందంటూ కూడా ఐఎండీ ఇప్పటికే వెల్లడించడం జరిగింది. అయితే బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం తీవ్రంగా అల్పపీడనంగా అయితే బలపడనుంది. రానున్న మరో 2-3 రోజుల పాటు ఏపీలో అయితే భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ కూడా ఇప్పటికే ఐఎండీ అయితే తెలపడం జరుగుతుంది. రానున్న 2-3 రోజుల్లో కూడా భారీగా అయితే వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అయితే తెలియజేయడం జరిగింది. అయితే ఈ తమిళనాడు తీరం దాటవచ్చని ఇప్పటికే ఈ నెల 18వ తారీఖున తమిళనాడు తీరం దాటవచ్చని అయితే ఐఎండీ అయితే అంచనా వేయడం జరిగింది. రానున్న 2 రోజులు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ కూడా కొన్ని జిల్లాలకైతే ఇప్పటికే రెడ్ అలర్ట్ అయితే జారీ చేయడం జరిగింది. అయితే ఇప్పటికే తీరం వెంబడి 30 నుంచి 35 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉందంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అయితే తెలియజేయడం జరిగింది. దక్షిణ కోస్తా ఆంధ్ర జిల్లాల్లోని కొన్ని జిల్లాలకైతే మధ్యకాలంలో సముద్రంలో వేటకు వెళ్లొద్దంటూ కూడా ఇప్పటికే సూచించడం జరిగింది. అయితే రేపు మంగళవారం నెల్లూరు, తిరుపతి, ప్రకాశం, చిత్తూరు జిల్లాలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అయితే తెలియజేయగింది. రానున్న మరో 2 రోజుల పాటు తిరుపతి, అన్నమయ్య, చిత్తూరు, పశ్చిమ గోదావరి జిల్లాలో అయితే భారీ వర్షాలు అయితే కురిసే అవకాశం ఉందంటూ కూడా ఇప్పటికే వాతావరణం అయితే తెలియజేయడం అయితే లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అయితే తెలియజేసింది. అయితే గత కొద్ది రోజులుగా అల్పపీడనాలతో పాటు వాయుగుండాలు కూడా ఏర్పడిన నేపథ్యంలో ఇప్పుడు అటు తమిళనాడులో కూడా ఇప్పటికే భారీ వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఇటు ఏపీలో కూడా వర్షాలు అయితే కురిసే అవకాశాలంటూ కూడా ఇప్పటికే వాతావరణ అయితే శాఖ అయితే తెలియజేయడం జరిగింది. అయితే ఇటు ఏదైతే అన్నమయ్య జిల్లా, తిరుపతి జిల్లాల్లో కూడా అప్రమత్తం అయి ఉండాలంటూ అధికారులు అయితే సీఎం చంద్రబాబు నాయుడు అయితే ఆదేశించడం జరిగింది. రానున్న 3 రోజులు కూడా చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఈ జిల్లాలకి రెడ్ అలర్ట్ జారీ చేసిన నేపథ్యంలో అధికారులు అందరూ కూడా అందుబాటులో ఉండాలంటూ కూడా నేరుగా విపత్తుల శాఖ అధికారులతో పాటు అక్కడ ఉన్నటువంటి కలెక్టర్లు కూడా అందరూ కూడా అందుబాటులో ఉండాలంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అయితే తెలియజేయడం జరిగింది. అయితే ఇప్పటికే ఎవరైతే హోంశాఖ మంత్రి ఉన్నారో అనిత కూడా ఈ జిల్లా కలెక్టర్లతో మాట్లాడడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి తెలియజేయడం జరిగింది. అయితే ఏదైతే సముద్రం వెంబడి ఇప్పటికే సముద్రం వెంబడి గంటకు 30 నుంచి 35 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తున్న నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించింది. కొన్ని ఏదైతే సముద్ర తీరం వెంబడి 30 నుంచి 35 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు ఇస్తున్న నేపథ్యంలో మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్లొద్దంటూ కూడా ఇప్పటికే హెచ్చరికలు అయితే జారీ చేయడం జరిగింది. అయితే రానున్న 2 రోజులు కూడా చాలా క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొని ఉన్నారు. దానివల్ల ప్రజలు ఎవరు కూడా బయటకు రావద్దంటూ కూడా ఇప్పటికే అయితే చెప్పడం జరిగింది. అయితే ఇప్పటికే హోంశాఖ మంత్రి ఇప్పుడు విశాఖపట్నంలో పర్యటిస్తున్నారు. విశాఖపట్నం అనంతరం విజయవాడ నుంచి నేరుగా తిరుపతి, అన్నమయ్య జిల్లాలో కూడా పర్యటించే అవకాశాలు ఉన్నాయంటూ కూడా ఇప్పటికే అధికారులు అయితే తెలియజేయడం జరిగింది. అయితే ఆయా జిల్లాల కలెక్టర్లతో ఇప్పటికే మాట్లాడడం కూడా జరిగింది. లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఇప్పటికే తెలియజేయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ఎవరైతే పునరావాస కేంద్రాల్లో అన్ని నిత్యావసర సరుకులు కూడా ఏర్పాటు చేయాలని కూడా ఇప్పటికే తెలియజేయడం. ఏదైతే విజయవాడలో జరిగినటువంటి సంఘటనలు ఉన్నాయో ఆ సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా అటు తమిళనాడులో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో అటు తమిళనాడు నుంచి ఓటర్లు ఏదైతే ఉన్నారో ఆ ప్రజలు కూడా పునరావాస కేంద్రాలకు తరలించాలంటూ కూడా హోంమంత్రి అనిత ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే నేరుగా సీఎం చంద్రబాబు నాయుడు కూడా కొన్ని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ప్రతి అధికారులు కూడా అందుబాటులో ఉండాలి, విజయవాడలో జరిగిన సంఘటనలు మళ్లీ పునరావృతం జరగకుండా చూసుకోవాలంటూ కూడా అధికారులు అయితే హెచ్చరించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇటు విశాఖలో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే అటు సముద్రం వెంబడి దాదాపుగా 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో ఇప్పటికే ఈదురుగాలు అయితే వీస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే
అక్కడ ఉన్నటువంటి మత్స్యకారులందరూ కూడా అలర్ట్ గా ఉండాలంటూ కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే ఇప్పటికే విశాఖలో గరిష్టంగా 20 నుంచి 28 కిలోమీటర్ల ఉష్ణోగ్రతలు అయితే నమోదు అవుతున్నాయి. గత 2 రోజుల నుంచి కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేసినప్పటికీ కూడా ప్రజలు అయితే ఉష్ణోగ్రతలు భారీగా నమోదు అవడంతో కాస్త ఇబ్బందులు అయితే గురవుతున్నారని చెప్పుకోవచ్చు. ఈ రోజు 3 గంటల నుంచి కూడా కాస్త మబ్బులు కురిసినటువంటి వాతావరణం అయితే రావడం జరిగింది. అయితే ఈ 2 రోజులు కూడా విశాఖతో పాటు విజయనగరం, శ్రీకాకుళంలో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా వాతావరణ శాఖ అయితే అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ప్రజలు అయితే హెచ్చరించడం జరిగింది. ఇప్పటికే ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ ఎవరైతే ఉన్నారో హరేంద్ర ప్రసాద్ కూడా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. నిత్యావసర సరుకులన్నీ కూడా ఇప్పటికే పునరావాస కేంద్రాలు అన్ని కూడా ఏర్పాటు చేయాలంటూ కూడా చెప్పడం జరిగింది. ఓకే శ్రీనివాస్.